వెల్కమ్ టు సత్సంగ్. ఈరోజు గురు పౌర్ణమి. అంటే అందరూ చాలామంది ఏమనుకుంటారంటే ఈరోజు గురువు పుట్టినరోజు అనుకుంటారు. అదో వ్యాసుడో లేకపోతే ఇంకొకడో పుట్టినరోజు అని అనుకుంటారు. ఆ గురు పౌర్ణమి తాలూకు యథార్థ స్వరూపం ఏంటంటే గురువు చావు పుట్టుకలకు అతీతమైనటువంటి వాడు, కేవల ఆత్మస్వరూపుడు. మన రెగ్యులర్ వర్డ్స్లో చెప్పుకుంటే గురువు అంటే ఎవరంటే ప్యూర్ బీయింగ్. గురువు దేహానికి సంబంధించినటువంటి వాడు కాదు. గురువు కాలానికి సంబంధించినటువంటి వాడు కాదు. గురువు నియమ నిబద్ధతలకు సంబంధించినటువంటి వాడు కాదు. గురువు అంటే ఒక పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛా విహంగం. అది ఈవేళ గురు పౌర్ణమి కదా, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ గురు పౌర్ణమి అన్నది, ఈ సందర్భం అంటే ఈ దేశ కాల స్థితిగతుల యొక్క సమూహం నిన్ను నీ నుండి విభాగపరుస్తుంది అంటున్నాను నేను. మీ థాట్ ప్రాసెస్ చూడండి ఎలాగుందో. ఈవేళ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఆపాదించబడి ఉంది. మనము ఈ ప్రత్యేకతల నుంచి బయటికి రావాలంటున్నాను నేను. అంటే మైండ్ డైవర్షన్ తీసుకుంటుంది ఇక్కడ. నీ న్యాచురల్ బీయింగ్ నుంచి నిన్ను పూర్తిగా విభాగపరుస్తుంది అంటున్నాను నేను. ఇది మీ మనస్సు ఎప్పుడూ కూడా వాస్తవికతకి చాలా ఆమడ దూరంలో ఉంటుంది అంటున్నాను నేను. మీ ఆలోచనలు అంటే మీ సంకల్పాలు మీ నిజస్థితి నుంచి, ఆ ప్యూర్ బీయింగ్ నుంచి, ఆ అన్లిమిటెడ్ హ్యాపీనెస్ నుంచి, అన్బ్రోకెన్ హ్యాపీనెస్ నుంచి మిమ్మల్ని పూర్తిగా విభాగపరుస్తున్నాయంటున్నాను. మీ హృదయంలో ఒక స్పష్టమైన పరిపూర్ణత్వం ఉంది. ఒక కళంకం లేని ఆనందం ఉంది. ఆ ఆనందానికి దశ దిశ నిర్దేశకత్వాలంటూ ఏమీ లేవు. కేవలము మీ ప్రస్తావనలు, మీ దైవిక సంబంధాలు, గుణాలకి రూపములకు అతీతమైనటువంటి దాన్ని గుణరూప సముదాయం చేయడం వల్ల మీరు పూర్తిగా విభాగం చెందుతున్నారంటున్నాను నేను. మీ ఆనందం కంప్లీట్ కొలాప్స్ అవుతుంది. మీ ఆనందం డిస్ట్రాయ్ అవుతుంది అక్కడ. ఎందుకంటే నీవు కాని అంశములు ఏవైతే ఉన్నాయో, నీవు కాని అంశాలన్నీ కూడా నిన్ను కంప్లీట్గా డివైడ్ చేస్తున్నాయి అంటున్నాను. మీ థాట్ని మీరు నేరుగా మీ థాట్ ప్రాసెస్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ సమయము, ఈ సందర్భాలు, ఈ స్థితిగతులు, మీ ప్రస్తావనలు, మీ దైవిక ప్రస్తావనలు, మీ సాంఘిక ప్రస్తావనలు మిమ్మల్ని మీ నుంచి విభాగపరుస్తున్నాయంటున్నాను నేను. యు ఆర్ ప్యూర్ బీయింగ్, అల్టిమేట్ బీయింగ్. నీ న్యాచురల్ స్టేట్ ఎలా ఉందంటే ఎక్కడ విభాగపడకుండా ఉండి ప్రతి ప్రస్తావన నిన్ను విభాగపరుస్తుంది అంటున్నాను నేను. నిన్ను నువ్వు తెలుసుకోవడం దగ్గర నుంచి నువ్వు ఇతరాన్ని తెలుసుకునే క్రమం ఏదైతే ఉందో అది ప్రతిదీ కూడా నిన్ను విభాగపరుస్తుంది అంటున్నాను నేను. అన్నిటి నుంచి నిన్ను విభాగపరుస్తుంది అంటున్నాను నేను. మీ సాధనలు మిమ్మల్ని విభాగపరుస్తున్నాయి. మీ తపస్సులు మిమ్మల్ని విభాగపరుస్తున్నాయి. మీ నిర్ణయాలు మిమ్మల్ని విభాగపరుస్తున్నాయి. మీరు ఎలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటువంటి ప్రస్తావనలు జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోండి. మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటువంటి ప్రస్తావనలు ఏం చేస్తున్నాయంటే అది మిమ్మల్ని మీ నుంచి విభాగపరుస్తున్నాయి. నువ్వు ఎలా ఉన్నావంటే చాలా సహజంగా ఒక పువ్వులా ఉన్నావు నువ్వు. అసలు నేను న్యాచురల్గా నీకు ఆ ఫ్రాగ్రెన్స్ ఉంది నీ దగ్గర.
ఆ స్వచ్ఛత నీ దగ్గర అది చాలా పుష్కలంగా ఉంది. అది నువ్వు ఇతరుల దగ్గర నుంచి అందిపుచ్చుకుందాం అనుకుంటున్నావు. అనుగ్రహం పేరుతో నువ్వు బాగా దోబూచులాడుతున్నావు. అది నీ సామాజిక వ్యవస్థని పెంచి పోషిస్తుంది, నీ శారీరక వ్యవస్థని పెంచి పోషిస్తుంది. ఈ దోబూచులాట మీ మానసిక స్థితిగతులను పెంచి పోషిస్తుంది. మీరు తెలుసుకోవాల్సింది దేవుడి గురించి కాదు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పూర్తిగా మీరు ఎక్కడ విభాగం చెందుతున్నారు అనేటువంటి ఆ పరిపూర్ణత్వం గురించి తెలుసుకోవాలి. మీ సహజ సిద్ధమైనటువంటి ఆనందము అది పూర్తిగా విభాగం చెందుతుంది అక్కడ అంటున్నాను నేను. మీ గురించిన మీకుండేటువంటి ప్రస్తావనలు కూడా అది పూర్తిగా విభాగపరుస్తుంది మిమ్మల్ని అంటున్నాను. ప్రతి ప్రస్తావన విభాగపరుస్తుంది. నేను అన్న ప్రతి సంకల్పము నిన్ను విభాగపరుస్తుంది. నేను తదనంతర ప్రతి సంకల్పాలు మిమ్మల్ని విభాగపరుస్తున్నాయి. నువ్వు కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతున్నావు అంటున్నాను. మీరు అందిపుచ్చుకునే నైజం నుంచి పూర్తిగా వైదొలిగి సర్వ స్వేచ్ఛావంతమైనటువంటి శుద్ధమైనటువంటి ఉనికిగా మిమ్మల్ని మీరు ప్రగాఢంగా చాటుకోవాలంటున్నాను నేను. నువ్వు తెలుసుకోవాల్సిందంటూ ఏది లేదు, నువ్వు పొందవలసిందంటూ ఏది లేదు, నువ్వు ఉద్ధరించవలసిందంటూ ఏమీ లేదు. నువ్వు చాలా సహజంగా ఉన్నావు, నువ్వు చాలా స్వేచ్ఛగా ఉన్నావు, నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు. ఆ సమృద్ధితనాన్ని ఇతరుల తాలూకు అనుభవాలతోటి కానీ ఇతరుల తాలూకు అభిప్రాయాలతో కానీ సంబంధం లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా జీవించగలిగినటువంటి ఆ సౌలభ్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలంటున్నాను నేను. నిన్ను నువ్వు ఆస్వాదించాలంటున్నాను, నిన్ను నువ్వు ప్రకటించొద్దు అంటున్నాను నేను. మీరు మీకు చాలా దగ్గరగా ఉన్నారుగా, మీరు మీకు చాలా సహజంగా ఉన్నారుగా, మీరు మీకు చాలా దగ్గరగా ఉన్నారు, మీరు మీకు చాలా సహజంగా ఉన్నారు. కానీ ఇక్కడ మీకు బాగా దగ్గరగా ఉంటూ కూడా మీరు చాలా సహజంగా ఉంటూ కూడా మీరే అయి ఉండి కూడా మిమ్మల్ని మీరు విభాగపరుచుకుంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీ సైలెన్స్ చాలా సమృద్ధిగా ఉంది. మీ ఇన్నర్ సైలెన్స్ ఎలా ఉంది? చాలా సమృద్ధిగా ఉంది. చూడండి మీరు ఎంత శుద్ధంగా ఉన్నారు. మీరంతా ఎంత పీస్గా ఉన్నారో చూడండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు, మీకంటే భిన్నమైన అంశాలను మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు విభాగం చెందుతున్నారంటున్నాను. మీ థాట్ మిమ్మల్ని డైవర్ట్ చేసేస్తుంది అంటున్నాను ఆ పీస్ నుంచి. నీకు ఏదో కోరిక ఉంది నీ దగ్గర. ఇంతకంటే గొప్పది ఇంకోటి ఏదో ఉంది, దానికంటే గొప్పది ఇంకోటి ఏదో ఉంది. అంటే జీవుడి కంటే గొప్పది ఆత్మ ఉంది, ఆత్మ కంటే గొప్పది పరమాత్మ ఉంది, పరమాత్మ కంటే ఇంకా గొప్పది ఏదో ఇంకోటి ఉంది. నువ్వుగా ఉండటము నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు కొత్తదనాన్ని కోరుకుంటున్నావు అంట. నీ ఆసక్తి నిన్ను విభాగపరుస్తుంది. జాగ్రత్తగా చూసుకో. నీ ఆసక్తి, మీ ఆసక్తి మిమ్మల్ని విభాగపరుస్తుంది. ఈ సమయము, ఈ సందర్భము, ఈ గురు పౌర్ణమి అనేది నిన్ను విభాగపరుస్తుంది. నిన్ను కంప్లీట్గా నిన్ను విభాగపరిచేస్తుంది ఇది. ఎందుకంటే మీరు ఈ సమయం పేరుతో, ఈ సందర్భం పేరుతో మీరు రేపటిని సృష్టిస్తున్నారంటున్నాను నేను ఇక్కడుండి. రేపు ఉదయాన్నే మేము విసూజు దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళిన దగ్గర మనం ఇలా ఉండాలి అని నిన్న రాత్రే ఈ వేళ గురించినటువంటి ఆ భౌతిక ప్రస్తావన ప్రారంభమైంది. అది రేపటిని సృష్టించింది ఆల్రెడీ. మీ సృష్టి క్రమం ఎలా ప్రకటితమవుతుందో చూడండి. ప్రతిదీ మీరు ప్రతిదాన్ని సృష్టిస్తున్నారంటున్నాను. ఎప్పటికప్పుడు సృష్టిస్తున్నారు. ఆ సృష్టి ఎలా జరుగుతుందంటే ఈ జీవ కణ వ్యవస్థ ఏదైతే ఉన్నదో,
ఈ జీవ కణ వ్యవస్థ తాలూకు కేంద్రకం ఏదైతే ఉన్నదో, ఆ కేంద్రకము మధ్య ఉండేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, ఆ శక్తితోటి మనస్సు ఉత్పన్నమవుతుంది అంటున్నాను నేను. అంత నిగూఢంగా ఉందంటున్నాను నేను అక్కడ. ఈ జీవ వ్యవస్థలో ఆ సహజమైనటువంటి ఆ పరిపూర్ణత్వంతో పాటు ఒక అసహజత్వం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉందంటున్నాను నేను. అది చాలా న్యాచురల్గా. అది ఆ భిన్నత్వాన్ని మీరు చూడాలనుకున్నప్పుడు, అంటే మీ నుంచి మీరు విభాగపడాలనుకున్నప్పుడు, మీకంటే భిన్నమైనది ఇంకోటి ఏదో ఉంది, మీకంటే గొప్పది ఇంకోటి ఏదో ఉంది, దాన్ని దర్శించాలనుకున్నప్పుడు మీరు ఒక కొత్త ప్రణాళికను రచిస్తున్నారంటున్నాను నేను. అది మీ మైండ్ స్టేట్ని అబ్జర్వ్ యువర్ మైండ్ ప్యాటర్న్ అంటాను నేను. మీరు మీ మైండ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. మీరు ఎంతసేపు ఆత్మ అంటున్నారు, చైతన్యం అంటున్నారు, ఇవన్నీ కూడా నీ నిజస్థితి తాలూకు పర్యాయ పదాలు. ఇవన్నీ ఏంటి? అది నిజస్థితి తాలూకు పర్యాయ పదాలు. కానీ ఈ ఆత్మ లేదా చైతన్యము అనేటువంటి ప్రస్తావనలు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా మీ నిజస్థితిని డిస్ట్రాయ్ చేస్తున్నాయి అంటున్నాను నేను. అది అక్కడ అది ఫుల్ఫిల్గా లేదు. అది ఏదో కావాలి అన్నది ఆసక్తి ఏదో ఉంది కదా. ఏంటది? ఏదో కావాలి అనేటువంటి ఆసక్తి ఏదో ఉంది కదా. ఆ ఆసక్తి ఈ ప్రస్తుతాన్ని విచ్ఛిన్నం చేస్తుంది అంటున్నాను. ఈ ప్రస్తుతాన్ని భూతం కింద భవిష్యత్తు కింద మారుస్తుంది అంటున్నాను. ప్రతి సందర్భము విచ్ఛిన్నపరుస్తుంది అంటున్నాను. ప్రతి సంకల్పము విచ్ఛిన్నపరుస్తుంది. ప్రతి మూర్తి విచ్ఛిన్నపరుస్తుంది, ప్రతి అమూర్తి కూడా విచ్ఛిన్నపరుస్తుంది. ఎందుకంటే గురువు అనేటువంటి వాడు ఒక అమూర్తి, అంటే రూపము లేనటువంటి వాడు. దేవుడు అనేటువంటిది, దైవత్వం అనేటువంటిది రూపము లేనిది అనేటువంటి నిర్ధారణ కూడా అది థాట్ ప్రాసెస్లో ఉందంటున్నాను నేను. దాన్ని మీరు పరిణితి అనుకుంటున్నారు. ఏమీ లేదు, అసలు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు, అసలు నేను మాత్రమే, సదా నేను మాత్రమే అనేటువంటి దాన్ని మీరంతా పరిణితి అనుకుంటున్నారు. నేనేమంటున్నానంటే అసలు ఇదంతా కూడా నీకు థాట్ ప్రాసెస్ అంటున్నాను నేను. అన్నీ ఉన్నతనం గురించి ఆలోచించేది కూడా మీ మనస్సే. అసలు ఏమీ లేనితనాన్ని సృష్టించేది కూడా ఏంటది? మీ మనస్సే. మీ నిజతత్వం అసలు దేన్ని సృష్టించదంటున్నాను నేను. అసలు నిజతత్వానికి సృష్టి చేయడం తెలియదు అంటున్నాను నేను. థాట్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఆ థాట్ ప్రాసెస్ అన్నిటిలోనే ఇమిడి ఉందంటున్నాను. ప్రతి జీవ కణం, ప్రతి కణకణాల్లోని కూడా థాట్ ప్రాసెస్ ఉందంటున్నాను నేను. మీరు మనస్సును కేవలము దేనిగా పరిగణిస్తున్నారంటే అది లోపల నుంచి వచ్చే చిన్న సంకల్పంగా ఉంది అని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. నేను మనస్సు అనేటువంటి దానికి ఒక అద్భుతమైన నిర్వచనాన్ని కనుగొన్నాను. అదేమంటే అది మొత్తం కొన్ని 100 కోట్ల బ్లాక్ హోల్స్ని క్రియేట్ చేస్తుంది అంటున్నాను నేను. ఈ కంప్లీట్ నేచర్ని క్రియేట్ చేస్తుంది అంటున్నాను నేను. నువ్వు జస్ట్ థాట్ అంటున్నావు. నువ్వేమంటున్నావు? జస్ట్ అది థాట్ అంటున్నావు అంతే. కానీ అది జస్ట్ థాట్ కాదు. ఆ థాట్ ఎటువంటిదంటే నీతో సహా ఈ మొత్తం యావత్తు సృష్టి యొక్క నామరూపాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది అంటున్నాను నేను. మనకందరికీ గురువు ఉన్నాడు, మనల్ని అందరినీ ఒక దారిలో పెట్టేస్తాడు అని మీరు నిర్ధారిస్తున్నారు. ఏ గురువు చెప్పటంలా నిన్ను ఉద్ధరిస్తానని. ఎవరు మాట్లాడట్లా దాని గురించి. కానీ ఇక్కడ నిర్ధారణ ఎవరు చేస్తున్నారు? మనమే చేస్తున్నాం. అంటే నీకు నువ్వు ఏమవుతున్నావు? ఇక్కడ అడ్డుపడుతున్నావు అంటున్నాను నేను.
మీ ఆనందము, మీ స్వేచ్ఛ, ఇదంతా పరిపూర్ణంగా మీ అవగాహనకు సంబంధించినటువంటి అంశాలే తప్ప మీరు నిర్ధారించుకునే అంశాలు కాదంటున్నాను నేను. మీ మైండ్ ప్యాటర్న్ మీరు బాగా అబ్జర్వ్ చేయాలంటున్నాను. మీ ఆ లోతును బాగా అబ్జర్వ్ చేయాలంటున్నాను నేను. మీరు దృష్టిని అక్కడ కేంద్రీకరించడం, ఇక్కడ కేంద్రీకరించడం కాదు. మీ సహజమైనటువంటి జీవన వైభవం, అది మీకు కూడా సంబంధం లేకుండా, అది అంటే మీ థాట్ ప్రాసెస్ తోటి సంబంధం లేకుండా మీ జీవనం చాలా సమృద్ధిగా ప్రకటించబడుతుంది. ఆ ప్రకటితానికి మీరు ఎక్కడ అడ్డుపడుతున్నారో చూడండి. అసలు మీరు జీవించడానికి మీరు ఆలోచించవలసిన పని లేదు, మీరు బ్రతకడానికి ఆలోచించాలి. మీరు పని చేయడానికి మీరు ఎవరు ఆలోచించక్కర్లేదు. ఆ పనిని మీరు అందరికంటే గొప్పగా చేయాలనుకున్నప్పుడు, అందరికంటే నైపుణ్యంగా చేయాలనుకున్నప్పుడు, అందరికంటే వినూత్నంగా చేయాలనుకున్నప్పుడు, అందరిలా కాకుండా ఒక సెపరేట్గా చేయాలనుకున్నప్పుడు మీకు విభాగం ఆల్రెడీ ఆ విభాగం సంభవించేసింది అంటున్నాను నేను. మీరు పొందవలసింది దైవ దర్శనాన్ని కాదు, మీరు ఎక్కడ కోల్పోతున్నారన్న విషయం పట్ల అవగాహన కలగాలంటున్నాను. ఇదంతా పూర్తిగా అవగాహనకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ప్రతి వ్యవస్థలోని కూడా మీరు నిర్ధారణ చేస్తూనే ఉన్నారు. మీరు జడ్జి చేసేస్తున్నారు, ప్రతిదాన్ని మీరు నిర్ధారించేస్తున్నారు. నాకు అర్థమైపోయింది, నిర్ధారిస్తున్నారు. నాకేమీ అర్థం కాలేదు, నిర్ధారిస్తున్నారు. నేను బాగానే ఉన్నాను కదా, నిర్ధారిస్తున్నారు. ఒక మనిషి తన జీవన క్రమాన్ని నిర్ధారించినట్లుగా సృష్టిలో ఏ జీవి నిర్దేశించట్లేదు. చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇంకొక చోట నుంచి మీకేదో వస్తుంది, అది వచ్చి పడుతుంది అనేటువంటిది, ఆ ధోరణి ఏదైతే ఉన్నదో ఆ ధోరణి నుంచి మీకు అందరికీ విముక్తి కలగాలని కోరుకుంటున్నాను నేను. మీకెవ్వరికి కొత్తగా ఏమీ రాదు. మీరెవరూ కొత్త స్థితిని ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరెవరూ పొందలేరు. మీ సహజ స్థితిని మీరు ఏ గురువు దగ్గర నుంచి, లేకపోతే ఏ దేవుళ్ళ దగ్గర నుంచి, ఇటువంటి సత్సంగ ప్రవచనాల దగ్గర నుంచి, మీ శాస్త్రాల నుంచి, మీ క్షేత్రాల నుంచి మీరైనటువంటి మీ నిజమైనటువంటి సహజ స్థితిని మీరు ఎక్కడి నుంచి మీరు అందిపుచ్చుకోలేరు మీరెవరు కూడా. దాని పేరుతో మనమంతా కూడా ఒక కొత్త నాటకాన్ని తెరదీస్తున్నాం అంటున్నాను నేను. మనమంతా ఇప్పటికంటే ఇంకా భిన్నంగా ఇంకోటి ఏదో చెయ్యాలనుకుంటున్నాం. దానికోసం మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి జీవకణాన్ని దానికోసం సిద్ధం చేస్తున్నాం అంటున్నాను నేను. అసలు మీరు కానటువంటి అంశం ఏదైతే ఉన్నదో దాన్ని మీరుగానే సమ్మతించి దాన్ని ఎప్పటికప్పుడు పునరుత్పత్తి చేయడంలో చాలా సహకారిగా ఉన్నామంటున్నాను నేను. మీరెప్పుడూ దేవుడి గురించో, గురువు గురించో, శాస్త్రాల గురించో, క్షేత్రాల గురించో వీటి గురించి ఆలోచిస్తారు తప్ప మీకు తెలియకుండానే మీరు వీటన్నిటిపైన ఆధారపడిపోతున్నారు, మీ స్వేచ్ఛని మీరు భంగపరుచుకుంటున్నారు అనే విషయం గురించి మీరు ఎవరైనా ఆలోచించారా? ఏదో వస్తుంది అనేటువంటి అపోహలో ఉన్నామంటున్నాను మనం. ఎక్కడి నుంచో ఏదో వస్తుంది అనే అపోహలో ఉన్నామంటున్నాను నేను. మీ థాట్ ప్రాసెస్కి అన్నీ ఉంటాయి, మీ రియాలిటీలో ఏమీ ఉండవు. మీ రియల్ ఎడ్యుకేషన్ ఏదైనా ఉందంటే అది కంప్లీట్ రియాలిటీ. మీ ఇన్నర్ ఎడ్యుకేషన్ ఏదైనా ఉందంటే అది కంప్లీట్ రియాలిటీ. రియాలిటీయే మీకు అన్నీ తెచ్చి పెడుతుంది. మీరు రియాలిటీలోకి రానంత వరకు కూడా మీరు మీ థాట్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది దేవుడి పేరుతోటో, గురువుల పేరుతోటో, సమాజం పేరుతోటో, శాస్త్రాల పేరుతోటో దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మీరు కాని అంశాల నుంచి మీరు పరమ స్వేచ్ఛతో వైదొలిగిపోవాలంటున్నాను నేను. మీరు బయటకు వచ్చేయాలి. ఇక్కడుంటే నన్ను నేను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనిషి తనను తాను మోసం చేసుకోవడంలో పెద్ద మోసం అది.
నీ పాపపుణ్య ప్రస్తావనలతో సంబంధం లేకుండా, మీ జన్మ కర్మలతోటి సంబంధం లేకుండా మిమ్మల్ని మీరు యథేచ్ఛగా తెలుసుకోవచ్చు. అది ఇప్పుడే తెలుసుకోవచ్చు, రేపు కాదు, ఎల్లుండి కాదు, అది ఇప్పుడే తెలుసుకోవచ్చు. మీరు కాని అంశములు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల పట్ల మీకు అవగాహన కలిగితే. దానికోసం మీరు మెడిటేషన్ అనే ఒక థాట్ ప్రాసెస్ని డెవలప్ చేస్తున్నారంటున్నాను నేను. ఒక సిట్టింగ్ పొజిషన్ అనే థాట్ ప్రాసెస్ని డెవలప్ చేస్తున్నారంటున్నాను నేను. ప్రతి విషయానికి ఒక క్రమాన్ని నిర్దేశిస్తున్నారంటున్నాను. మీరు న్యాచురల్గా ఉండట్లేదు. యు ఆర్ ప్యూర్ న్యాచురల్ బీయింగ్. మీరు చాలా న్యాచురల్గా ఉన్నారు. మీకు మీరు బాగా అడ్డుపడిపోతున్నారు. అది ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అసలు ఒకరు నిలబడి ఉన్నారు. ఆ పక్కన చాలా కుర్చీలు ఉన్నాయి, కానీ ఆ కుర్చీల్లో కూడా అందరూ కూర్చుని ఉన్నారు. ఆయనకి కాళ్ళు లాగుతున్నాయి, కానీ కుర్చీలోనే కూర్చున్నాం అనుకుంటున్నాడు తప్ప కింద కూర్చోవాలనుకోవట్లేదు. తనకు తాను ఎంత అడ్డుపడుతున్నాడో చూడండి. ఎంత అడ్డుపడిపోతున్నాడు. దాన్ని మనం ఈగో అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. ఇది చాలా చిన్న విషయం అని అనుకుంటున్నాను మీరు, కానీ ఇక్కడ మీరు అడ్డుపడుతున్నారు. నువ్వు స్వేచ్ఛగా కూర్చోవడానికి కూడా సిద్ధంగా లేవంటున్నాను నేను. కానీ వాస్తవం ఏంటో తెలుసా? నువ్వు తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత నేల మీద పాకేది మర్చిపోవద్దు. ఇప్పుడు ఖచ్చితంగా సిట్టింగ్ కంఫర్ట్ కావాలంటారు. అంటే మనం అడ్డుపడిపోతున్నాం అక్కడ. అందరి ముందు నేను ఎందుకు కూర్చోవాలి? నువ్వు కూర్చోవాలనుకున్నప్పుడు కూర్చోవచ్చు, ఆ స్వేచ్ఛ నీకుంది. కానీ ఇక్కడ నువ్వు కూర్చోవటం లేదు. కానీ అక్కడ ఎవరున్నారు? ఆ కూర్చోలేని తనంలో వ్యవహారిక దృష్టి ఉంది, ప్రాపంచిక దృష్టి ఉంది అంటున్నాను నేను. కానీ మీకు అందరికీ ఎన్లైట్మెంట్ కావాలి. నీకు కాళ్ళు లాగినప్పుడు, రోడ్డు మీద కాళ్ళు లాగినప్పుడు అక్కడ ఊరికే అలా చతికిల పడడానికి స్వేచ్ఛ లేదు. కానీ ఏం కావాలి? ఎన్లైట్మెంట్ కావాలి, ఆనందం కావాలి. సృష్టిలో ఏ జీవికి లేదు ఇది. 64 లక్షల జీవరాశుల్లో ఏ జీవికి ఈ దౌర్బల్యం లేదు. ఒక్క మనిషి ఒక్కడికే ఉంది. వాడికి స్వేచ్ఛ లేదు. ప్రతి వాడు ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతానంటున్నాడు గురువుని ఆధారం చేసుకుని, దేవుళ్ళని ఆధారం చేసుకుని. ప్రతి వాడు సంసారిక జీవితాన్ని గడుపుతానంటున్నాడు పెళ్ళని ఆధారంగా చేసుకుని, పిల్లల్ని ఆధారంగా చేసుకుని, మొగుడిని ఆధారంగా చేసుకుని, కుటుంబాలను ఆధారంగా చేసుకుని, చచ్చిన వాడిని ఫోటోల్లో పెట్టి ఆదర్శంగా తీసుకుంటాడు. మీ థాట్ ప్రాసెస్ని దాన్ని ఎలా ఎక్స్టెన్షన్ అవుతుందో చూడండి. ఎక్స్టెండ్ చేస్తున్నారంతా థాట్ ప్రాసెస్. మీరందరూ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు ఇవాళ గురు పౌర్ణమి గురించి అని, గురువు గురించి చాలా బాగా చెప్తారు అని. మీరు మానసికంగా ఏర్పరచుకున్న ఆ గురువు అనేటువంటి శిలాఫలకాన్ని ఈరోజు బద్దలు కొడదాం అనుకుంటున్నాను నేను పూర్తిగా. గురువు అన్నదానికి పరిపూర్ణమైన అర్థం ఏదన్నా ఉంది అంటే అది కంప్లీట్ ప్యూర్ బీయింగ్. గుణానికి రూపానికి అతీతమైనటువంటి ఒక కేవల స్వచ్ఛమైనటువంటి ఒక మహదానందపు స్పృహ. అది బాడీ కాదు, అది మైండ్ స్టేట్ కాదు, అది రూల్స్ కాదు, రెగ్యులేషన్స్ కాదు, అది టర్మ్స్ కాదు, కండిషన్స్ కాదు. మీ టర్మ్స్ అండ్ కండిషన్స్, మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ సామాజిక వ్యవస్థని పెంచి పోషిస్తున్నాయంటున్నాను నేను. వీటన్నిటిని పెంచి పోషిస్తున్నాయి ఇవన్నీ. ఈ సమాజంలో ఏ మనిషి కూడా తన మానాన్న తాను చాలా సహజ సిద్ధంగా ఉండగలిగినటువంటి స్వేచ్ఛని కోల్పోయి కొన్ని యుగాలు అయిపోయిందంటున్నాను నేను. కంప్లీట్ రెస్ట్రిక్షన్స్లో ఉన్నాయంటున్నాను నేను. మీరేమీ సామాజిక స్థితిగతులను బద్దలు కొట్టవలసిన అవసరం లేదు. మీరుగా సజావుగా ఉంటే సరిపోతుంది అంటున్నాను నేను.
మీ తృప్తి మీ జీవనం పట్ల రావాలి. ఆ పరిపూర్ణమైన సంతృప్తి ఎక్కడ రావాలి? మీ జీవనం పట్ల రావాలి. ఆ తృప్తిని మీరు డబ్బులో బాగా అనుభవిస్తున్నారంటున్నాను నేను. ప్రతి మనిషి తన పరిపూర్ణమైన ఆ మహదానందాన్ని, ఆ సంతృప్తిని ఎక్కడ అనుభవిస్తున్నాడు? డబ్బులో అనుభవిస్తున్నాడు, రిలేషన్స్లో అనుభవిస్తున్నాడు, ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటున్నాడు. తనను తాను కోల్పోతున్నాడు చివరికి. మీకు ఆనందంగా జీవించగలిగినటువంటి సౌలభ్యాన్ని ఇప్పుడే కనుక్కోవాలంటున్నాను నేను. స్వేచ్ఛ లేనప్పుడు మీ జీవనం అంతా నరకప్రాయం అవుతుందంటున్నాను. మీరు సంసారికంగా జీవించారు, అలిసిపోయారు. మీరు ఆధ్యాత్మికంగా జీవించారు, అలిసిపోయారు. కాబట్టి సంసార ఆధ్యాత్మికత అనేటువంటి కల్పన నుంచి బయటకు వచ్చి మీరంతా సజావుగా జీవించాలని కోరుకుంటున్నాను. యథేచ్ఛగా జీవించాలని కోరుకుంటున్నాను. సమృద్ధిగా జీవించాలని కోరుకుంటున్నాను. ఎటువంటి జీవ దైవ ప్రస్తావనలు లేనటువంటి ఒక సంపూర్ణమైనటువంటి మహదానందమైనటువంటి స్వేచ్ఛావంతమైనటువంటి జీవన వైభవాన్ని మీరంతా రుచి చూడాలని కోరుకుంటున్నాను నేను. మీకు కావలసిన అంశాలన్నీ మీ స్వేచ్ఛతోటే మొదలవుతాయంటున్నాను నేను. మీరు మనస్సు ఏర్పరచుకున్నటువంటి స్వతంత్రకమైనటువంటి స్వాతంత్ర్య భావాలతోటి, స్వాతంత్ర్య భావములు, మైండ్ ప్రొజెక్షన్స్, అవన్నీ కూడా ఆ మైండ్ ప్రొజెక్షన్లోనే ఉంటున్నారు తప్ప దాని నుంచి బయటకు వచ్చి అసలు స్వేచ్ఛతలకు ఆ పరిపూర్ణత్వాన్ని సమృద్ధిగా ఆస్వాదించట్లేదు అంటున్నాను నేను. స్వేచ్ఛ భౌతికమైనది కాదు. అది సర్వజీవులందు ఉండేటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి అస్తిత్వం. అది తనను తాను యథేచ్ఛగా ప్రకటించుకుంటూ ఉంటుంది. అటువంటి ప్రకటితం ఏదైతే ఉందో అటువంటి ప్రకటితానికి నువ్వు అడ్డు లేకుండా ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ తాలూకు వైభవాన్ని సమృద్ధిగా ఆస్వాదిస్తారంటున్నాను నేను. మీరందరూ ఏమనుకుంటారంటే స్వతంత్రత ప్రకటించడానికి సంబంధించింది స్వేచ్ఛ ప్రకటించడానికి సంబంధించింది కాదు. స్వేచ్ఛ అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి సంతృప్తికి సంబంధించింది. స్వేచ్ఛ దేనికి సంబంధించింది? సంతృప్తికి సంబంధించింది. స్వతంత్రం ప్రకటనకు సంబంధించింది. ఎంతో కష్టపడి వచ్చింది ఈ దేశానికి, ఈ జాతికి స్వతంత్రం. అర్థమైందా? వెంటనే 2 మొక్కలైంది దేశం. మనస్సు ద్వారాగా చేసినటువంటి ఏ ప్రణాళికైనా సరే అది నిన్ను విభాగపరుస్తుంది, నిన్ను విచ్ఛిన్నత దశగా తీసుకెళ్తుంది అంటున్నాను నేను. నీ కోసం, నీ ఆనందం కోసం, నీ పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ కోసం, ఈ విభాగం నుంచి విడుదల ఉండడం కోసం నువ్వు చేయవలసిన పనల్లా ఏంటంటే నీ జీవన వైభవానికి అడ్డుపడకుండా దాన్ని పరమ స్వేచ్ఛతో స్వీకరించడమే. దాన్ని మనిషి ఆధ్యాత్మికతను, ఈ తన మనోబుద్ధుల ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఆధ్యాత్మికతను, మనిషి తన మనోబుద్ధుల ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఆధ్యాత్మికత, మనిషి తన మనోబుద్ధుల ద్వారా ఏర్పరచుకున్నటువంటి నియమ నిబద్ధతల నుంచి బయటకు వచ్చి తన సర్వస్వేచ్ఛావంతమైనటువంటి తన సహజమైనటువంటి ఉనికి యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలంటున్నాను నేను. మీ జీవనం అంతా చాలా సమృద్ధిగా ఉంది. మీ జీవనం అంతా చాలా స్వేచ్ఛగా ఉంది. మీ జీవనం అంతా ఎలా ఉంది అంటే అది ఒక గాఢమైనటువంటి మత్తు వలయంతో కూడుకొని ఉంది. ఎటువంటి జీవదైవ వ్యవస్థకు సంబంధం లేకుండా, ఎటువంటి అవయవ వ్యవస్థకు సంబంధం లేకుండా, ఎటువంటి కణజాలానికి సంబంధం లేకుండా మీ జీవనం అంతా చాలా సమృద్ధిగా ఉంది. న్యాచురల్ స్టేట్. అసలు మీ జీవనం తలకు మూలం ఎలా ఉందంటే అది కణ వ్యవస్థతోటి సంబంధం లేకుండా ఉంది. అదంతా అసలు థాట్ ప్రాసెస్ తోటి సంబంధం లేకుండా ఉంది. అది చాలా స్వేచ్ఛావంతంగా ఉంది, చాలా మర్మగర్భంగా ఉంది.
చాలా బహిర్గతం అవుతూనే ఉంది అది ఎప్పటికప్పుడు. నిన్ను నువ్వు తెలుసుకునే క్రమంలో అది పూర్తిగా విభాగపరుస్తుంది అంటున్నాను నేను. ఈ మనుషులు నిర్ధారించిన దేనికి కూడా వాస్తవికత లేదు కదా, దానికి రీజన్ కూడా లేదంటున్నాను నేను. అది కేవలం తన వ్యక్తిత్వాన్ని నిర్మూలించుకోవడం కోసం చేస్తున్న పని కాదు, తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం చేస్తున్న పని. మీ ఎవ్రీ స్పిరిచువల్ మూమెంట్ మిమ్మల్ని విభాగపరుస్తుంది. థాట్ని మొత్తం, ఆ థాట్ ప్రాసెస్ మిమ్మల్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది అన్న. ఆ న్యాచురల్ సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ని మీరంతా పూర్తిగా మలినపరిచేస్తున్నారంటున్నాను నేను. మనమంతా స్వేచ్ఛగా మన కోసమే నవ్వుకుని బహుశా యుగాలు అయిపోయిందేమో అంటున్నాను నేను. మీరు ఎక్కడికి వెళ్ళండి, అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవ్రీ మూమెంట్లోని మనిషి తన మైండ్ ఉంటుందా అని ఆ మనసు తలకు ఆ అటాక్ ఏదైతే ఉందో దాని చేత పరిపూర్ణమైన పూర్తి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. పూర్తి స్వేచ్ఛను కాదు, ఏమనుభవిస్తున్నాడు? పూర్తి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఏదో ఒక దాన్ని వృద్ధిపరుచుకోవాలనేటువంటి క్రమంలో ఈ పేర్లు పెట్టుకున్న గురువులంతా కూడా దీన్ని బాగా దృఢపరుస్తున్నారు, బాగా నిర్ధారిస్తున్నారు. ఒక సంసారిక వ్యవస్థలోనే ఎంతో కొంత స్వేచ్ఛ దాగుందేమో తప్ప ఆధ్యాత్మిక వ్యవస్థలో స్వేచ్ఛకి పూర్తి విఘాతం కలుగుతుంది. మీ భక్తి పేరుతో మీరు స్వేచ్ఛను కోల్పోతున్నారు, మీ వైరాగ్యం పేరుతో స్వేచ్ఛను కోల్పోతున్నారు. ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి సిద్ధాంతముల పేరుతో మీకు విభాగం సంభవిస్తుందంటున్నాను నేను. ఈ ద్వైతపరమైన సిద్ధాంతములు, ఈ అద్వైతపరమైనటువంటి సిద్ధాంతములు, ఇవన్నీ కూడా మనిషిని నేరుగా విభాగపరుస్తున్నాయి అంటున్నాను. తన సహజమైనటువంటి జీవన విధానాన్ని ఈ ఆధ్యాత్మికత దెబ్బతీస్తుంది అంటున్నాను నేను. దానికి గురువులందరూ బాధ్యత వహించాలని చెప్తున్నాను నేను. చాలా స్వల్పమైనటువంటి కొన్ని కట్టడాల కోసం, చాలా స్వల్పమైనటువంటి ఈ భూమి కోసం, గాఢ నిద్రలో కంప్లీట్గా భస్మమైపోయేటువంటి ఈ భౌతికమైనటువంటి చిన్న చిన్న అవసరముల కోసం సమస్త మానవాళి యొక్క స్వేచ్ఛను ఈ ఆధ్యాత్మికత నిట్టునిలోనే దోపిడీ చేస్తుందంటున్నాను నేను. ప్రతి ఆధ్యాత్మిక జీవనాన్ని గడిపే ప్రతివాడు కూడా ఒక సామాన్యుడు తాలూకు స్వేచ్ఛని హరిస్తున్నాడు అంటున్నాను నేను. నీ సహజమైన జీవనము, నీ అంతరంగ సౌందర్యము అది చాలా యథేచ్ఛగా ఉంది, అది చాలా స్వేచ్ఛగా ఉంది. మీరందరూ వీటిని షార్ట్ పీరియడ్ తెలుసుకుంటారు. మీ ఆధ్యాత్మిక జీవనం ఏదైతే ఉందో అది ఒక పెద్ద ముసుగు అన్న విషయాన్ని తెలుసుకుంటారు మీరంతా. నా మాటలు ఇవాళ మీకు కొంచెం అగ్రెసివ్గా అనిపించవచ్చు. మీరు మోసపోతున్నారు ఆల్రెడీ. ఆ మోసంలో మీరంతా బానిసలై ఉన్నారనే విషయం మీరు అతి త్వరలో తెలుసుకుంటారు మీరంతా. మీ స్వేచ్ఛకు మీ ఆధ్యాత్మికత అడ్డు, మీ స్వేచ్ఛకు మీ భక్తే అడ్డు, మీ స్వేచ్ఛకు మీ వైరాగ్యము తాలూకు మీ మనస్సు ద్వారా ఏర్పరచుకున్న వైరాగ్యపు కట్టుబాట్లు అడ్డు అన్న విషయం తెలుసుకుంటారు. భక్తి యోగం మీకు అడ్డని తెలుసుకుంటారు, కర్మయోగం మీకు అడ్డని తెలుసుకుంటారు, ఈ జ్ఞానయోగం కూడా మీకు అడ్డని తెలుసుకుంటారు. ఈ సిద్ధాంతములన్నీ, ఈ యోగములన్నీ మనిషి తన నుంచి తాను విభాగపడిన తర్వాత, తన మానసిక పరమైనటువంటి విచ్ఛిన్నత ప్రారంభమైన తర్వాత ఏర్పడ్డాయి తప్ప వాస్తవికతలో అసలు ఏమీ లేవంటున్నాను. మీరెవరంటే మీరందరూ ఒక శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మహదానందపు ఉనికి మీరంతా. ఎవరు దేని నుంచి ఎవరు అందిపుచ్చుకోక్కర్లే, కానీ మీరు అందిపుచ్చుకునే నైజాన్ని పెంచుకుందాం అనుకుంటున్నారు, విభాగపరుచుకుంటున్నారు. మిమ్మల్ని మీరు నేరుగా విభాగపరుచుకుంటున్నారు. మీరు ఎంతసేపు దేవుణ్ణి పొందాలనో, గురువుల్ని పొందాలనో, అనుగ్రహాలను పొందాలనో, ఆధ్యాత్మికతలో అతిపెద్ద దుర్మార్గం అనుగ్రహంలో చోటు చేసుకుని ఉందంటున్నాను నేను. మీ నిజస్థితి యొక్క వైభవానికి అనుగ్రహం అని పేరు, అది అందిపుచ్చుకునేది కాదు. అనుగ్రహం చేతి వేళ్లల్లో ఇమిడి ఉండేటువంటిది కాదు. అనుగ్రహం అనేటువంటిది అపారమైనటువంటి దేదీప్యమైనటువంటి మహదానందపు స్పృహది.
మీరు దివ్యత్వాన్ని చేతి వేళ్లలో ఇముడ్చుతున్నారు. మీ దివ్యత్వాన్ని మీరు కట్టుబాట్లతోటి ఇముడ్చుతున్నారు. ఆ దివ్యత్వాన్ని మీరు కట్టుబొట్టులో ఇముడ్చుతున్నారు. ఈ నరకాన్ని భవిష్యత్తు తరాలకు అందించడంలో మనమంతా చాలా బిజీ అయిపోయామంటున్నాను నేను. నీ నిజమైన ఉనికి అది వారసత్వానికి సంబంధించింది కాదు. నీ మానసిక వ్యవస్థే వారసత్వాన్ని సృష్టిస్తుంది అంటున్నాను. సంసారంలో ఎక్కడ కూడా వారసత్వం లేదు, ఎవరికి వారే. ఆధ్యాత్మికతలో కూడా ఎక్కడ వారసత్వం లేదు, అక్కడ కూడా ఏంటి, ఎవరికి వారే. ఇక్కడ ఎవరికి ఏమీ కారు. ప్రతి వారు ఒక శుద్ధమైనటువంటి విలక్షణతో జీవిస్తున్నారు ప్రతివారు. ఆ శాంతి యొక్క వైభవాన్ని మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎప్పటి వరకు నేర్చుకున్నది ఏదైతే ఉందో, ఎప్పటి వరకు మీరు అలవర్చుకున్నది ఏదైతే ఉందో, ఎప్పటి వరకు మీరు నిర్ధారించింది ఏదైతే ఉందో, ఎప్పటి వరకు మీరు దేన్నైతే సుస్థిరపరిచారో ఆ సుస్థిరత్వాన్ని మీరు పూర్తిగా బద్దలు కొడితేనే తప్ప మీ నిజతత్వాన్ని మీరు నేరుగా స్పర్శించలేరంటున్నాను నేను. చాలా నిశ్చల స్వరూపుడు నువ్వు. అక్కడ దేవుడనే రాయేసి అలజడి సృష్టించుకుంటున్నావు అంట. దేవుడు మీ మైండ్ స్టేట్కి సంబంధించినోడు కాదంటున్నాను నేను. దేవుడు మీ మానసిక నిర్ధారణలకు సంబంధించినోడు కాదంటున్నాను. మీరు దేవుణ్ణి పూర్తిగా దాన్ని కంప్లీట్గా ఆ దేవుడు అన్న దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు అంటున్నాను. మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళరు, మీరు దైవత్వంలోకి వెళ్తారు. మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు మనుషుల దగ్గరికి వచ్చి ఆగరు, మానవత్వం దాకా వెళ్తారు. దేవుడి యొక్క పరాకాష్ఠ దైవత్వం, మనిషి యొక్క పరాకాష్ఠ మానవత్వం. మీకందరూ ఎలా కావాలనుకుంటున్నారంటే, ఈవేళ సందర్భాన్ని బట్టి నేను ఇప్పుడు గురువులందరినీ పొగిడితేనే మీ మైండ్ బాగా యాక్సెప్ట్ చేస్తుంది. మీ మైండ్ నేను నేరుగా డిస్ట్రాయ్ చేస్తానంటున్నాను నేను. ఇది మీకు సహకరించదు. మీ మైండ్ చూడండి ఎలాగుందో చూడండి. అసలు మీరు సంకల్పాల నుంచి బయటపడాలనుకుంటున్నారు కదా. ఏంటి చెప్పండి, మీరేంటి అనుకుంటున్నారా లేదా? అది కూడా సంకల్పమని మీకు ఎవరు చెప్తారు? మీరు దేన్నో పొందాలనుకుంటున్నారు కదా, అది కూడా సంకల్పమే, మీ థాట్ ప్రాసెస్. అది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లోని కూడా థాట్, ఇంటర్నల్గా థాట్ ఉందంటున్నాను. మీరు బాగా అండర్స్టాండ్ చేసుకోవాలంటున్నాను దాన్ని. మీరు సాధన చేస్తానంటారేంటి, మీరు తపస్సులు చేస్తానంటారేంటి, మీ గురించి మీరు ఎందుకు ఆలోచించరు? ఎవరి కోసం? అది మీ ఆనందం కోసం, మీ స్వేచ్ఛ కోసం మీరు ఎందుకు ఆలోచించకూడదు? ఇలా మీకోసమే, మీ ఆలోచనల్ని ఇతరం కోసం కాకుండా మీకోసం ఎందుకు ఖర్చు పెట్టుకోకూడదు? అలాగా అర్థమవుతుందా? ఒకవేళ నీ గురించి నువ్వు ఆలోచించుకున్న క్రమంలో కూడా ఏదో ఒక రోజు నీ గురించి నువ్వు ఆలోచించుకునేటువంటి ఆలోచనలు కూడా, అర్థమవుతుందా, నీ నిజతత్వానికి అవి అడ్డుగా ఉన్నాయనేటువంటి పక్వత నీ లోపల నుంచి కలిగినప్పుడు అసలు నువ్వు ఆలోచించడం మానేస్తావేమో. ఒకవేళ నిజంగా రమణ మహర్షి చెప్పినటువంటి బీ స్టిల్, అంటే బీ స్టిల్ అంటే సహజంగా ఉండే అదేనేమో, ఊరకుండా, ఆ ఊరకుండటం అదేనేమో. అసలు నువ్వు పొందడానికంటూ ఏది లేదేమో, అసలు నువ్వు ప్రకటించడానికంటూ ఏది లేదేమో. ఈ పొందడము లేదా ఈ ప్రకటించడము, ఈ అనుభవాలు లేదా ఈ అనుభూతుల పేరుతో నీ మానసిక నిర్ధారణలు లేదా నీ మానసిక పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నావేమో. నువ్వుగా ఉండటానికి నువ్వు ఏర్పరచుకున్న, నువ్వు దృఢపరుచుకున్న ఈ ఆధ్యాత్మికత నిన్ను నిట్ట నిరుణ ఎంత దహించి వేస్తుందో చూస్తున్నావా ఒకసారి?
నేను కంప్లీట్ స్టిల్నెస్ గురించి మాట్లాడుతున్నాను. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే పూర్తి తల్లి పాలు గురించి మాట్లాడుతున్నాను. నేను డబ్బా పాలు గురించి మాట్లాడటం లేదు. నేను ఎప్పుడు నిన్ను ఎంకరేజ్ చేయను ఈ విషయంలో. నువ్వు నిర్ధారించుకుంటున్నావు, నేను భక్తుణ్ణి, నేను ద్వైతిని, నేను అద్వైతిని, నాకు ఆ అనుభవం ఉంది, నాకు ఆ అనుభవం లేదు, నా నిర్ధారణ ఎలా ఉంది, నాకు బాగా తెలుస్తుంది. ఇవన్నీ మీ మైండ్ స్టేట్లో అంశాలు అంటున్నాను నేను. ఇవన్నీ ఆ స్టిల్నెస్లో ఏమి లేదంటున్నాను నేను. మీరు ఇక్కడుండి దాన్ని నిర్ధారిస్తున్నారు. మీరు అది 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 మీరు ఇక్కడుండి నిర్ధారిస్తున్నాడు అది నువ్వు అది అన్నావంటే ఏంటది? నువ్వు నిర్ధారిస్తున్నావు కదా. వాస్తవం ఏంటో తెలుసా? అక్కడ మీరు నిర్ధారించట్లేదు, దాన్ని సృష్టిస్తున్నారు. మీరు ఇక్కడుండి మీరందరూ బ్రహ్మాన్ని సృష్టిస్తున్నారు, మీరందరూ చైతన్యాన్ని సృష్టిస్తున్నారు. సృష్టి క్రమంలో ఉన్నాం మనం. ఇంకా మీరందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, సత్యం గొప్పదా కాదా? గట్టిగా నాకు వినిపించట్లేదు కదా. అయితే నువ్వు నిర్ధారిస్తున్నావు దాన్ని గొప్పదని. నువ్వు థాట్ ప్రాసెస్లో ఉన్నావు. నువ్వు చూసుకో, నువ్వు థాట్ ప్రాసెస్లో ఉన్నావు, నువ్వు తగలబడిపోతున్నావు. చూసుకో. అది అలా లేదు, అది చాలా విస్తృతంగా ఉందంటున్నాను నేను. దానికి ఎక్కడ దశ దిశ నిర్దేశకత్వాలు లేవంటున్నాను నేను. మీరంతా దాన్ని పిన్ పాయింట్ క్రియేట్ చేస్తున్నారంటున్నాను. అసలు అక్కడ పిన్ పాయింట్ లేదు. మీరు పెట్టడానికి అక్కడ పిన్ పాయింట్ లేదు. అక్కడ అది ఊహాత్మకమైనటువంటిది కాదు. మీరు చైతన్యాన్ని మీరంతా సృష్టిస్తున్నారు. మీరంతా మీకు అలవాటైపోయింది గురువుల్ని సృష్టించడం, మీకు అలవాటైపోయింది దేవుణ్ణి సృష్టించడం. అందుకే మీరంతా ఆ పరమ చైతన్యాన్ని మీరంతా సృష్టిస్తున్నాడు. దాన్ని సృష్టి వలయంలోకి తీసుకొస్తున్నారు అంటున్నాను నేను. మీరంతా మౌనాన్ని సృష్టిస్తున్నారు. మీరంతా అది ఎంత విస్తృతంగా ఉందంటే అక్కడ ఒక పెద్ద సముద్రం ఉందా అనుకోండి. మీరు దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక పెద్ద సముద్రం ఉందనుకోండి. ఆ సముద్రంలో ఒక పడవ ఉంది. ఆ పడవలో మీరంతా ఉన్నారు. మీరంతా అనడం సమంజసం కాదు. అక్కడ ఎవరున్నారు? మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ప్రమాదవశాత్తు ఏమైందంటే ఈ పడవ అది ఇదైపోయింది, ఇది కూలిపోయింది ఆ పడవ కదా. అప్పుడు ఒక చిన్న చెక్క మీద మీరు నిలబడి ఉన్నారు. ఒక చిన్న చెక్కను ఆధారం చేసుకుని అక్కడ ఉన్నారు మీరు. చుట్టూరు ఏముంది? సముద్రం ఉంది కదా. ఒడ్డెట్టుందో మీకు ఏమైనా తెలుసా? ఏంటిది ఒడ్డు ఎలా ఉందో ఏమైనా తెలుసా? మీ దగ్గర ఇంకేమన్నా ఉన్నాయా కదా. ఇప్పుడు మీరు దేన్ని అంటి పెట్టుకున్నారు? మీరు ఓ చెక్కని అంటి పెట్టుకున్నారు. మీకు ఎలాగ దశ దిశ నిర్దేశకత్వం తెలియదు. ఇప్పుడు చేతులు ఆడించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. మీ దగ్గర దిక్సూచే లేదు. మరి అలాంటప్పుడు మీరు అటు ఇటు దిక్కులు చూసి మేము ఇటు వెళ్ళాలి ప్రయాణం అనడానికి ఏమన్నా అవకాశం ఉందా? మీరు అక్కడ ఎలా ఉన్నారు? ఆ చెక్కని కదా. ఇప్పుడు నేను చెక్కని అంటి పెట్టుకుని ఉన్నాను అనడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? నేను ఎలాగైనా బయటపడతాను అని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా? అసలు నీ గురించి నువ్వు ఆలోచించుకోవడానికి అక్కడ ఏమైనా గ్యాప్ ఉందా? అక్కడ ఎలా ఉంది? జస్ట్ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అక్కడ? నీ ప్రస్తావన కూడా లేకుండా నువ్వు అలా ఉన్నావు అంతే. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దానికి ఇంచుమించుగా మీ నిజస్థితి చాలా దగ్గరగా ఉంది. అక్కడ నీకు అక్కడ ఎవరు లేరు. అప్పుడు నువ్వు నీ జీవనం గురించి ఆలోచించడానికి ఏమైనా స్కోప్ ఉందా?
నీ చావును ఊహించడం వల్ల ఏమన్నా అక్కడ ఏమన్నా ప్రయోజనం ఉందా? జీవనానికి స్కోప్ లేదు, అలాగని చావుకి కూడా ప్రయోజనం లేదు. అక్కడ అంటే జీవనం లేదు, చావు లేదు, ఏమీ లేదు. అక్కడ నువ్వు ఎలా ఉన్నావు? ఇంచుమించుగా నీ నిజస్థితి అలా ఉంది. అది పెద్ద విస్ఫోటన అలా ఉందంటున్నాను నేను. అది ఆ సెటిల్డ్ స్టేట్ ఒకటి ఉందిగా, అది ఈ జీవదైవ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తుందంటున్నాను నేను. ఇది ఆ ఉండటం అనేటువంటిది అది ప్రతి కణజాలాన్ని విచ్ఛిన్నపరుస్తుంది అంటున్నాను నేను. అది అక్కడ నువ్వు దాని స్పేస్ అనగలవా? లేదా నేను అనగలవా? ఇప్పుడు నేను సముద్రం మీద ఉన్నాను అనగలవా? ఒకవేళ ఏమైనా అంటే ఆ మాటలకు అక్కడ ఏమైనా ప్రయోజనం ఏమైనా ఉందా? అది ఇంకా 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 విస్తృతంగా ఉందంటున్నాను అక్కడ. ఈ విశ్వంలో ఒక బ్లాక్ హోల్, వాటిని కృష్ణ బిలాలు అంటారు, వాటికైనా ఉనికి ఉంది తప్ప నీ అస్తిత్వానికి ఉనికి లేదంటున్నాను నేను. అసలు అది చాలా ఒక ప్రచండమైన 1000 అణు విస్ఫోటనాలకి ఆవల ఉన్నట్టుగా ఉందంటున్నాను నేను. అది చాలా గంభీరంగా ఉందంటున్నాను అసలు. దాన్ని నేను మైండ్లెస్ మైండ్ అంటున్నాను నేను. దాన్ని ఈ వ్యవస్థ దాన్ని అందుకోలేదంటున్నాను నేను. ఈ వ్యవస్థ అసలు దాన్ని అందుకోలేదు ఇప్పటికొచ్చి. అది అసలు ఎక్స్ప్రెషన్లోకి రాలేదు. అసలు అది ఎక్స్ప్రెషన్లోకి రాలేదు. ఇంకా అది ఎక్స్ప్రెషన్లోకి ఇలా 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 వస్తుంది అనుభూతిలోకి. ఇటువంటి కొన్ని వేల సృష్టిలు ఉద్భవం జరుగుతుంది అంటున్నాను నేను. అప్పటికప్పుడు ఉద్భవిస్తున్నాయి అంటున్నాను నేను. ఎంత అది హ్యూమన్ మైండ్ తలుకు పరిపూర్ణ విచ్ఛిన్నత అంటున్నాను నేను దాన్ని. ఏమీ లేక, ఏది కాక, ఏదైతే ఉన్నదో ఆ ఉన్నదానికి ఉన్నది అనేటువంటి నామము ఇంకా ఆవిర్భావం జరగలేదు అక్కడ అంటున్నాను నేను. అసలు ఎలాంటి ఆవిర్భావం లేదంటున్నాను నేను అక్కడ. ఇప్పుడు నేను మీతో మాట్లాడింది దానిలో 1% కూడా కాదంటున్నాను నేను. అలా ఉంది అది. అలాగా నేను అదే అనేవాడు పెద్ద బానిస అంటున్నాను నేను. నేను దాన్ని పొందాను అన్నవాడు అంతకంటే బానిస. దానికి నేను అధిపతిని అన్నవాడు మూర్ఖుడాడు. వాస్తవం ఇప్పుడు నేను మాట్లాడిన మాటకి ఏ రకమైనటువంటి అర్థం లేకపోవచ్చు. ఏ అర్థం లేని తనమే ఆ పరిపూర్ణ సత్యం అంటున్నాను నేను. దానికి ఎక్కడ అర్థ పరమార్థాలకి తావులేదంటున్నాను నేను. అది నువ్వు, అది కూడా అది ప్రస్తావించవలసి వచ్చినప్పుడు అది నువ్వు అంతే. ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కదా, అది నువ్వు. అసలు అక్కడి నుంచి చూస్తే వాస్తవంగా చెప్తున్నాను, అసలు ఇంకా సృష్టి జరగలే. జరిగితే అన్నది ఎంత అయిందేమో. ఒక అపోహకే ఉనికి ఉందంటున్నాను నేను. వాస్తవానికి ఉనికి లేదా, అపోహకే ఉనికి ఉంది. కదా, రైట్. సెలబ్రేట్ గురు పౌర్ణమి. ఈసారి గురు పౌర్ణమి సెలబ్రేట్ చేద్దాం.